గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్ ఎట్ 4 PM. నేను మీ రాణి ప్రత్యుష. ఇక టాప్ న్యూస్లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. వ్యవస్థలన్నింటినీ గాలి కుదిలేసి రేవంత్ సర్కార్ చోద్యం చూస్తుంది. అకాల వర్షంతో రైతన్నలు అరిగోసపడుతున్నారు. ప్రభుత్వంలో చలనం లేదు, కానీ నిరుపేదల ఇళ్లపైకి మాత్రం బుల్డోజర్లను నడుపుతోంది ఈ దయలేని సర్కార్. ఈ నేపథ్యంలో రేవంత్ విధ్వంసక పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక స్టాక్ మార్కెట్లు లాభాల్లో మునిగిసాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్ర కేబినెట్ తొలిసారిగా భేటీ అయింది. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు టాప్ న్యూస్ చూద్దాం ఒకసారి. ధాన్యం తడిసి రైతులు అరిగోసపడుతున్నా స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ విధ్వంసక పాలనపై కేటీఆర్ ఫైర్. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. టాప్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా కేంద్ర కేబినెట్ భేటీ. రైట్, మరొకసారి టాప్ 4 న్యూస్ చూద్దాం. టాప్ 1 న్యూస్ ధాన్యం తడిసి రైతులు అరిగోసపడుతున్నా స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ విధ్వంసక పాలనపై కేటీఆర్ ఫైర్. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. టాప్ 4 న్యూస్ ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా కేంద్ర కేబినెట్ భేటీ. రైట్, ఇక టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. అకాల వర్షం తమను నిండా ముంచిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి తడిచిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మంచిర్యాల జిల్లా నుంచి మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. మంచిర్యాల జిల్లా కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మంచిర్యాల జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున కురిసిన వర్షాలు రైతుల కన్నీళ్లను మిగిల్చాయని చెప్పవచ్చు. మంచిర్యాల జిల్లాలోని మందమరి, బెల్లంపల్లి, భీమిని, నెన్నెల, కాచిపేట, తాండూరు, వేమంపల్లి, చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో తెల్లవారుజామున భారీ వర్షంలో కురిచింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కూడా తడిచిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చెన్నూరు మండలం కృష్ణంపేట వద్ద తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలంటూ రైతులు కృష్ణంపేట జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. రోడ్డు మీద జాతీయ రహదారి మీద బైఠాయించి ఆందోళన చేపట్టడంతో ఏదైతే జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా వాహనాల నుంచి పడి దీంతో ట్రాఫిక్ కూడా స్పందించి ఇటు పోలీసులకు అటు రైతులకు కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తంగా మంచిర్యాల జిల్లాలో 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ కనీస వసతులు కల్పించడానికి జిల్లా అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పవచ్చు. కొనుగోలు వేగవంతంగా చేపట్టకపోవడం, దాంతోపాటు కనీస వసతులు కూడా ప్యాడీ ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి, టార్పాలిన్ కవర్స్ ఇవన్నీ కూడా ఏవి కూడా లేకుండానే కొనుగోలు చేపట్టడంతో ఆకస్మికంగా వచ్చిన వర్షాలకు ఏదైతే రైతులు ఆరుగాలం శ్రమించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లు పూర్తిగా తడిచిపోయాయి. వెంటనే ప్రభుత్వం ఏదైతే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ, అలాగే తరుగు లేకుండా కూడా ప్రధానంగా తరుగు 42 కిలోల నుంచి 45 కిలోల వరకు ఏదైతే తూకంలో తరుగు తీసుకుండడంతో ప్రధానంగా రైతులు తరుగు లేకుండా కూడా తూకం వేయాలంటూ కూడా ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిచిన ధాన్యాన్ని వెంటనే ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు రాస్తారోకో చేపట్టారు. ప్రతీష. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ఇక అకాల వర్షంతో ములుగు జిల్లా అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లింది. 6 కాలం కష్టపడి పండించిన పంట మార్కెట్ యార్డులో ఉండగా పంట తడిసి ముద్దైంది. ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం గోగుబెల్లిలో ఊరువాగు ఉప్పొంగింది. వరద ప్రవాహానికి కొనుగోలు కేంద్రంలోని వడ్లు కొట్టుకుపోయాయి. కళ్ల ముందే పంటంతా కొట్టుకుపోవడంతో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకున్నారు. రైట్, అన్నదాతల అరిగోసుపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ములుగు జిల్లాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పూర్తిగా రైతాంగం ములుగు జిల్లాలో పండించిన పంట అంతా కూడా నీళ్ల పాలవుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ములుగు జిల్లా అంటే ఒకటే నియోజకవర్గం ఉంటుంది. ములుగు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క కూడా పూర్తి స్థాయిలో రైతాంగానికి న్యాయం చేయడంలో, రైతాంగం బాధలు తెలుసుకోవడంలో విఫలమయ్యారని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీల మీద పెట్టినటువంటి దృష్టి, శ్రద్ధ రైతుల మీద లేదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ములుగు జిల్లాలో రామప్ప ఆ ప్రాంతంలో విశ్వసుందరి మాళ్ళు పర్యటిస్తా ఉన్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఉదయం నుంచి రైతాంగం అక్కడ దోసపడతా ఉన్నారు. ఇవాళ కాదు, మార్చి నెల నుంచి కూడా ములుగు జిల్లాకు సంబంధించిన రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక అకాల వర్షాలతో మార్చి నెలలో కురిసినటువంటి వర్షాలతో అక్కడ ఉన్నటువంటి పంటలన్నీ కూడా నేల కొరిగిన సంఘటనలు, అనేక సంఘటనలు మనం చూసాము. అనేక వేల ఎకరాల్లో పంటలు నేల కొరిగిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. అధికారికంగా వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే 10 నుంచి 20 వేల ఎకరాలకు సంబంధించిన పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసిన సందర్భాన్ని ములుగు నియోజకవర్గంలో మనం స్పష్టంగా చూసాము. ములుగు జిల్లాకు సంబంధించి మనం స్పష్టంగా చూసాము. అయితే మార్చి నెల తర్వాత కూడా పంట అంతా చేతికొచ్చే దశ ఉంటుంది. ములుగు ప్రాంతానికి మనం చూసినట్లయితే మార్చి నెల 2వ వారం తర్వాత అక్కడ పంట చేతికొచ్చే పరిస్థితి ఉంటుంది. అక్కడ అయితే మే నెల మొదటి వారం తర్వాత నుంచి పంట చేతికొచ్చే దశలో అక్కడ అకాల వర్షాలతో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఆ పంట అంతా కూడా ఏదైతే వడ్ల కళ్ళాల దగ్గర తీసుకొచ్చినటువంటి పంట అంతా కూడా ఎండకి ఎండుతా ఉంది, వానకు తడుస్తా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని అక్కడ ఉన్నటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఏటూరు నాగరం మండలం గోగుబెల్లికి సంబంధించినటువంటి రైతాంగం బాధ, వాళ్ళ పండించిన పంట అంతా కూడా ఊర బాగుకు సంబంధించినటువంటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. 400 ఎకరాలకు సంబంధించిన పంటను రైతాంగం అంతా అక్కడ ఆరబోతున్న సందర్భం మనకు కనిపించింది. ప్రధానంగా అక్కడ వడ్ల కళ్ళం కూడా లేకపోవడంతో రైతులు గత్యంతరం లేక ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. తెల్లవారుజామున కురిసినటువంటి భారీ వర్షంతో అక్కడ ఉన్నటువంటి ధాన్యం మొత్తం కొట్టుకుపోయిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 6 కాలం తగ్గించినటువంటి మా పంట అంతా కూడా ఇవాళ వరద నీటిలో కొట్టుకుపోయింది. ఏదైతే మాకు దక్కిన పంట ఉంటుందో దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా కొనాలి, సరైన రేటు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్, ఒక బాధ రైతాంగం నుంచి అయితే మనకు స్పష్టంగా వ్యక్తం అవుతా ఉంది. ప్రధానంగా ఏదైతే ధాన్యపు కొనుగోలు సెంటర్ల దగ్గర మనం చూసినట్టయితే అనేక సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ప్రధానంగా ప్రాంతాలు అయితే లారీలు అందుబాటులో ఉండడం లేదు. ఒకవేళ లారీలు అందుబాటులో ఉంటే కూలీల కొరత కనిపిస్తా ఉంది. ఏదైతే ధాన్యపు కొనుగోలు సెంటర్ దగ్గర కూలీలు లారీలోకి ఆ ధాన్యాన్ని అంతా ఏదైతే చేర్చిన క్రమంలో మళ్ళీ మిల్లుల దగ్గరికి వెళ్ళినప్పుడు దించడానికి కూలీల కొరత కనిపిస్తా ఉంది. ప్రతి అంశంలోనూ రైతాంగం యాసంగి సీజన్ లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మంత్రి సీతక్క ఉండే నియోజకవర్గం కాబట్టి రైతాంగానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. వాతావరణ శాఖ ఇచ్చేటువంటి హెచ్చరికలను ఎప్పటికప్పుడు రైతాంగానికి వివరించాలన్నటువంటి అంశం కూడా తెర మీదకి వస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ఇక ప్రకృతి ప్రళయం, కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలన రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కంటి నిండా నిద్రపోయిన రైతన్నలు ఇవాళ కంటతడి పెడుతున్నారు. అష్ట కష్టాలు పడి పంట పండిస్తే చివరికి ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు బలైపోయారు. పంట నష్టపరిహారం ఇవ్వడంలో సర్కార్ నిర్లక్ష్యం చేస్తుంది. సర్వే చేసినప్పటికీ ఇప్పటిదాకా పరిహారం మాత్రం అందలేదు. పెద్దపల్లి జిల్లా రైతులపై రేవంత్ సర్కార్ పగబడినట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పెద్దపల్లి జిల్లా రైతులు ఎలాంటి కష్టాలు పడుతున్నారు? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు రైతులను? ప్రతీష, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మొన్నటి వరకు కూడా పెట్టుబడి సాయం లేక, కరెంటు లేక, ఎరువులు లేక, రుణమాఫీ కాక కూడా అష్ట కష్టాలు పడి కూడా చెమటోడ్చి పండించినటువంటి పంటను చివరిగా ధాన్యం అమ్ముకునే సమయానికి సరైన సమయంలో కూడా కొనుగోలు ప్రక్రియ కాంగ్రెస్ సర్కార్ చేపట్టకపోవడంతో, సరైన సమయానికి కొనుగోలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి అకాల వర్షానికి అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి అయితే పెద్దపల్లి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్లు సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ రైతన్న నేడు కాంగ్రెస్ సర్కార్ హయాంలో కన్నీటి పర్యంతం అవుతున్నారు, కన్నీటి పెట్టుకుంటున్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో రైతన్న కన్నీటి పర్యమవుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పెద్దపల్లి జిల్లాలో కూడా నిన్న కురిసినటువంటి భారీ ఈదురు గాలితో కూడినటువంటి అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిచి ముద్దైంది. పెద్దపల్లి మండలం, ఓదెల మండలం, కాల్వ శ్రీరాంపూర్, ఎలిగేరు, జూలపల్లి, సుల్తానాబాద్, అలాగే మంతిని, ఎగ్లాస్పూర్ ఈ మండలాలన్నింటిలో కూడా ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల వద్ద కూడా వేచి చూస్తున్నటువంటి గత 20 రోజులను కూడా తీసుకొచ్చినటువంటి ధాన్యం అంతా కూడా కొనుగోలు చేయక ఎదురు చూస్తున్న కాలంలో నిన్న పడ్డటువంటి అకాల వర్షానికి మొత్తం కూడా తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో ఉన్నటువంటి ధాన్యం పరిస్థితి మరీ దారుణంగా ఉంది ప్రతీష. ఎందుకంటే ఆ వ్యవసాయ మార్కెట్ లో ఉన్నంత ధాన్యం అంతా కూడా కాలువల్లో పడి కొట్టుకపోయినటువంటి పరిస్థితిని చూసి రైతు కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి అయితే పెద్దపల్లి జిల్లాలో నెలకొంది ప్రతీష. ఎందుకంటే 6 కాలం శ్రమించినటువంటి కష్టపడి పండించినటువంటి పంట కొనుగోలు సమయానికి చేయకపోవడం వల్లనే తమకంతా కూడా నష్టం జరిగిందంటూ కూడా రైతు కన్నీటి అవుతున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 302 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొనుగోలు తూకం వేయడం కూడా ఆలస్యం జరిగింది. ఒక నెల రోజులు బీఆర్ఎస్ సర్కార్ తో పోల్చుకున్నట్లయితే ఒక నెల రోజులు ఆలస్యంగా కూడా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్చి మొదటి నుండి కూడా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తూకం వేగవంతం ప్రక్రియ జరిగేది. కానీ కాంగ్రెస్ సర్కార్ హయాంలో మార్చి చివరి వరకు కూడా తూకం వేయలేనటువంటి పరిస్థితి పెద్దపల్లి జిల్లాలో స్పష్టంగా కనిపించింది. సాక్షాత్తు మంత్రిలో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో కూడా అటువంటి పరిస్థితులు కూడా మనం గత వారం రోజుల క్రితం కూడా చూసాం. అంతేకాకుండా కురిసినటువంటి అకాల వర్షానికి కూడా ధాన్యం కొట్టుకపోయిన పరిస్థితి చూసైతే రైతులు లబోదిబో అంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రతిశ మొత్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 302 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ అధికారుల సమన్వయ లోపం కారణంగా, అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయ లోపం కారణంగా రైతు బలైపోయినా కూడా మనం స్పష్టంగా చెప్పచ్చు ప్రతీష్. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, రాష్ట్రంలో అన్నదాతలపై రేవంత్ సర్కార్ పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంది. దేనికి తోడు అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లుతుంది. వెంటనే రేవంత్ సర్కార్ ధాన్యాన్ని కొనుగోలు చేసి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తే, వరంగల్లో రోడ్డుకు ఆనుకుని ఉన్న పేదవారి ఇళ్లను కూల్చివేసిన ఘటనలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా అని నిలదీశారు. పేద ప్రజల ఇళ్లపై, వారి జీవనోపాధిపై రోజు దాడులు చేస్తున్న ఈ అమానవీయ చర్యలకు సమాధానం చెప్పాలని రాహుల్ను డిమాండ్ చేశారు. వరంగల్లో దారి వెంట ఉన్న ఇళ్లను ఎందుకు కూల్చారు? మిస్ వరల్డ్ అందాల పోటీ కోసం మార్గాన్ని అదనంగా చూపించడానికే ఈ చర్యలు చేపట్టారా? ఇది ప్రజాపాలనేనా అని ప్రశ్నించారు. ఒకవైపు 200 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి రాజభవనాల్లో విందులు పెడుతూనే మరోవైపు పేదల జీవితాలను బుల్డోజర్ల కింద నలిపేస్తారా అంటూ మండిపడ్డారు.
రైట్ రేవంత్ విధ్వంసక పాలనపై కేటీఆర్ ఫైర్ అయిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, రేవంత్ విధ్వంసక పాలనపై కేటీఆర్ ఏమని ఫైర్ అయ్యారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే రాష్ట్రంలో చిరు వ్యాపారాలు కావచ్చు, ఇటు అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సొలి లేదు, పేదలంటే పట్టింపు లేదు, పేదల ఇల్లు కూలగొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పొలాలని చెప్పుకునే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఇంకోటి ప్రజలకు చేయాల్సింది ఏం లేదని చెప్పేసి కూడా వ్యవసాయంలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ చూడండి, మీ ప్రజా పాలనలో బుల్డోజర్లకే తప్ప ఇంకోటి లేదా, మీరు బుల్డోజర్ల కంపెనీలు ఏమైనా కట్టుకున్నారా అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ చూడండి, ఇటు వరంగల్లోని చిరు వ్యాపారుల పైన బుల్డోజర్ల ప్రతాపం, ఇటు నాగర్కర్నూలులోని చిరు వ్యాపారుల పైన కూడా బుల్డోజర్ల ప్రతాపంతో వాళ్ళని రోడ్డున పడేశారు. అన్నదాతలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు అరిగోస పడుతున్న ఈ ప్రభుత్వాన్ని కనిపించదు. కానీ చిరు వ్యాపారులు అందగత్తల కోసం చిరు వ్యాపారుల దుకాణాలను ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఎక్స్వేదికగా ప్రశ్నలు సంధించారు. ఇప్పటికైనా మీ ముఖ్యమంత్రికి మీ ప్రజా పాలన చెప్పుకునే మీ ప్రభుత్వానికి చెప్పండి, ఇది ప్రజాపాలనలో భాగమేనా లేదంటే ఇంకేమైనా అని చెప్పేసి కూడా మండిపడుతూ ఎక్స్వేదికగా పెట్టేశారు. అయితే ఇలా ఏదైతే అందగత్తలు వస్తున్నారని చెప్పేసి ఉల్లుగల్లులో చాలా చిరు వ్యాపారులను వారికి చెప్పకుండానే వారి చిరు దుకాణ సముదాయాలను కూల్చివేసిన ఘటన ఇవాళ యావత్ దేశమంతా కూడా గమనిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేటీఆర్ సైతం దానిపైన స్పందించారు. చాలా మంది చిరు వ్యాపారులు రోడ్డున పడ్డ పరిస్థితి, వాళ్ళు ఏదైతే హెక్టార్స్ కానీ డొక్కాలని పరిస్థితులు ఉన్న చిరు వ్యాపారులకు ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేసే ఈ ప్రభుత్వం అది రోడ్డుల పాలన చేసి ఇవాళ ఇబ్బందులకు గురి చేస్తుంది. వాళ్ళంతా కొన్నిటి పర్యంతమైన ఇవాళ ఈ ప్రభుత్వానికి పట్టదా అని చెప్పేసి కూడా ఎక్స్వేదికగా స్పందించారు. ఇవాళ బుల్డోజర్ పాలన అని చెప్పి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుంటున్నారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పాలనలో ఇవాళ తెలంగాణలో బుల్డోజర్ల పాలన కనిపిస్తలేదా, బుల్డోజర్లు కనిపించలేమా అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా మీ ముఖ్యమంత్రికి చెప్పండి, ఈ బుల్డోజర్ పాలన కరెక్ట్ కాదు, ఇవాళ పేదల పక్షాన్ని ఆదరణ చేయొద్దు, ఎక్కడైతే కానీ డొక్కాడే ఈ చిన్న జీవనాన్ని ఇవాళ ఇబ్బందులకు గురి చేయొద్దు. ఇవాళ అందగత్తెల కోసం 200 కోట్లు ఖర్చు చేసే ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అరాచకాలను ఆపాలి అని చెప్పేసి కూడా ఎక్స్వేదికగా స్పందించారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ప్రజాపాలనని ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఈ ప్రభుత్వానికి సోయి లేదు, చిత్తశుద్ధి లేదని చెప్పేసి కూడా తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా ఇవాళ పేదల ఇళ్లను పేదల షాపులను పూర్తి చేయడం పట్ల తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ చిత్తశుద్ధులు వెంటనే వారి పూర్తిగా మాపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఇవాళ 200 కోట్లతో అందాల పోటీలు పెట్టి కనీసం రోజుకు 200 సంపాదించలేని పేదల ఇళ్లను కూర్చోవడం ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చూడండి అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీకి ప్రశ్నలు వచ్చే గుర్తించారు. బుల్డోజర్ రాజ్యం అని చెప్పి రోజు చెప్పే రాహుల్ గాంధీ ఇదేం పరిచయం అని చెప్పి కూడా ఇవాళ స్థాయిలో మండిపడ్డారు. ప్రతిష్ట రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, వరంగల్లో పేదవారి ఇళ్లను కూల్చివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. రైట్, ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్. స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. షేర్లను కొనుగోలు చేసేందుకు విక్రయించేందుకు మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. సెన్సెక్స్ 182 పాయింట్ల లాభంతో 81,331 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 24,667 వద్ద క్లోజ్ అయింది. అమెరికా చైనా ట్రేడ్ వార్ ప్రస్తుతానికి సద్గుమనగడంతో మదుపర్లు అక్కడ దృష్టి పెట్టారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రైట్, స్టాక్ మార్కెట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్ చెప్పండి, స్టాక్ మార్కెట్లపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రతిష్ట ఇవాళ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిశాయి. మార్కెట్లో మిశ్రమ సంకేతాల నడుమ మదుపరులు కాస్త అప్రమత్తంగా వ్యవహరించినట్లు చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు ఇవాళ స్వల్పంగా రాణిస్తాయి. దీన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కొలిక్కి రావడంతో ప్రపంచ మార్కెట్లు రాణించగా దీన్ని భిన్నంగా భారత్ లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే 385 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ప్రారంభమైంది. అదే విధంగా నిఫ్టీ 118 లాభంతో ట్రేడ్ ని ప్రారంభించింది.
కాకపోతే మార్కెట్ ముగిసేసరికి 182 పాయింట్ల లాభంతో 81,331 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇక ఇదే తరహాలో 89 పాయింట్ల లాభంలో 24,667 వద్ద నిఫ్టీ ముగిసింది. భారతి ఎయిర్టెల్, ఇన్ఫీ వంటి ప్రధాన షేర్లలో కొనుగోలు రాణించాయి. అటు సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్ షేర్లు స్వల్ప లాభాల్లో ఇవాళ ట్రేడ్ అయ్యాయని చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం నష్టాల విషయానికి వస్తే టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్యుఏఎల్ షేర్లు ఇవాళ నష్టాలను చవిచూశాయని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూస్తే మనకు ఇంటర్నేషనల్ పరంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య ట్రేడ్ కొలిక్కి రావడంతో ప్రపంచ మార్కెట్లు రాణించగా దీనికి భిన్నంగా భారత్ లో మార్కెట్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రత్యూష, యాసర్ చెప్పండి, అంటే ప్రస్తుతం యుద్ధ వాతావరణం లేకపోవడంతో మదుపర్లు అందరూ స్టాక్ మార్కెట్లపై పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ లాభాలు ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? రైట్, అంతర్జాతీయంగా మనకు యుద్ధ వాతావరణం లేనప్పుడు గిట్టే మదుపరులు లాభాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారతీయ స్టాక్ మార్కెట్ లో కొనుగోలుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మదుపరులు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నట్లు మనం చెప్పవచ్చు. ప్రత్యూష, రైట్ యాసర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, స్టాక్ మార్కెట్లో లాభాలతో ముగిశాయి. షేర్లను కొనుగోలు చేసేందుకు, విక్రయించేందుకు మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. బ్రేకింగ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన మొదటి కేబినెట్ భేటీ ఇదే. ఈ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో 6 సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. యూపీలోని జేవర్లో 3,706 కోట్ల రూపాయలతో 6 చిప్ కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని ద్వారా 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్ భేటీ గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, కేంద్ర కేబినెట్ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కేంద్ర కేబినెట్ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైంది. కేంద్ర కేబినెట్ చర్చించడంలో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ అనే దానిపైన విజయవంతమైన నేపథ్యంలో ఏదైతే సివిల్ దళాల అధిపతులకు, సివిల్ దళాల భద్రతా బలగాలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని దేశాన్ని సందర్భంగా అందరూ అభినందించారు. ఆపరేషన్ సింధూర్ వల్ల ఇవాళ ఉగ్రవాదాన్ని అసం చేశాము, పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలని పూర్తిగా మట్టుపెట్టామని చెప్పేసి కూడా ఇవాళ ఈ కేబినెట్ సమావేశంలో చర్చించాడు. ప్రధానంగా ఇవాళ స్థావరాలతో పాటు ఉగ్రవాదం కూడా అసం చేసే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ లో సమావేశం చర్చించింది. అంతేకాకుండా రానున్న ఒకవేళ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆపరేషన్ కంటిన్యూషన్ నిర్వహించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశం పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా భద్రతాపరమైన విషయాల్లో ఇప్పటికే భారత ప్రభుత్వం, భారతదేశం ఏం సాధించింది, ఇలా పాకిస్తాన్ మెడల్ వంచిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భద్రతా దళాలను అభినందించారు. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా అనేక అంశాలపైన కూడా కేంద్ర కేబినెట్ లో చర్చ జరిగింది. ఆపరేషన్ సింధూర్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇవాళ చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ఏదైతే ఉత్తరప్రదేశ్ లో సెమీ కండక్టర్ కంపెనీ పెట్టాలని చెప్పేసి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందుకు ఫ్యాక్షన్ సంస్థ సంబంధించి 3,200 పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్టు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఉపాధిలో భాగంగా చాలా మంది యువతకు ప్రధానంగా ఉపాధి లభిస్తుందని చెప్పేసి కూడా ఈ కేబినెట్ లో చర్చించారు. అయితే ఉత్తరప్రదేశ్ లోని ఈ సెమీ కండక్టర్ కంపెనీకి సంబంధించి ఏర్పాటు చేస్తున్నట్టు కూడా కేబినెట్ లో నిర్దేశిస్తున్నారు. సో ఆపరేషన్ సింధూర్తో పాటు సెమీ కండక్టర్
పలు కీలకమైన అంశాల్లో కూడా వాళ్ళ కేంద్ర కేబినెట్ లో సమావేశం చర్చించారు. తదనంతరం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఇటు రక్షణ శాఖ మంత్రి హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో కూడా పలు కీలకమైన అంశాలను చర్చించారు. ఏవైతే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఆపరేషన్ సాగర్ కావచ్చు, ఇతర అంశాలపైన అంటే కేంద్ర భద్రతా బలగాలకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా దృష్టి సారించాలి. ఇప్పటికే లక్నోలో ఏదైతే ఆయన అణ్వాయుధాలకు సంబంధించి మిసైల్ సమస్యలకు సంబంధించి గతంలోనే ఏదైతే చెప్పిన బ్రహ్మోస్ మొన్న వర్చువల్ గా ఇనాగ్రేషన్ చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో ఒకవేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పాల్పడితే పాకిస్తాన్ ఒకవేళ మళ్ళీ అంటే ఏదైనా దాడులు చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశం పైన కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబడుతుంది. ఇప్పటికే ఇటు భారత దౌత్యానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన విషయం తెలిసిందే. మధ్యవర్తిత్వం ప్రయత్నిస్తూ ఇరు దేశాలు విరమణను ఒప్పుకున్నాయి. విరమణ ఆగిపోయింది, కల్పన విరమణ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు భద్రతలకు కావచ్చు, ఇటు కేంద్ర వివిధ అధిపతులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అందుకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం పలువురు కేంద్ర మంత్రులు అభినందించారు. దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. పాకిస్తాన్ మెడలు వంచారని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాలపైన కూడా చర్చ జరిగినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, భద్రతా దళాలకు సంబంధించిన మరోవైపు కేబినెట్ సమావేశంలో అయితే నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ప్రత్యేకం లివిల్ చెప్పండి, అంటే కేబినెట్ సమావేశం తర్వాత ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా మళ్ళీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంటే దేశ భద్రతకు సంబంధించి మరో ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే కేబినెట్ సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్ షాతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించారు. అంతకు ముందుకు సిడిఎస్ ఏదైతే సెక్యూరిటీకి సంబంధించిన అడ్వైజర్ అధికారులతో పాటు పలువురు ఉన్నతాధికారులతో కూడా ఉన్నత సమీక్ష మరొకసారి ఉత్కంఠకు సాగుతీస్తుంది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది, దాన్ని అర్థం చేయడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తాం. పీఓకే ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో మేము మీరు వదిలిపెట్టాల్సిందని చెప్పేసి పాకిస్తాన్ ఇప్పటికీ అల్టిమేట్ జారీ చేసింది. దానికి సంబంధించి పాకిస్తాన్ నిర్ణయం తీసుకునే వరకు కూడా మా పోరాటం ఉంటుంది. మేము ఖచ్చితంగా ముందుంటాం. ఉగ్రవాదులను అర్థం చేయడమే లక్ష్యంగా మేము అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఉగ్రవాదానికి ఆయువు పోస్తుంది పాకిస్తాన్, ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషిస్తే పాకిస్తాన్ అని చెప్పేసి కూడా సందర్భంగా సమావేశం చర్చించారు. అయితే భవిష్యత్తులో అంటే ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది. ఉగ్రవాదుల కవ్వింపు చర్యలు కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా భద్రతా దళాలు, పాక్ ఆర్మీ కూడా కవ్వింపు చర్యలు పాల్గొంటున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ ఏదైనా యుద్ధం వస్తే ఎలా ముందుకెళ్లాలి, అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడంతో కాల్పుల విరమణ అనేది కొనసాగుతుంది. కాల్పుల విరమణ కొనసాగడంతో దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తో పాటు పలు పార్టీల నాయకులంతా కూడా కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదు, విజయం సాధించే ముందు అపజయానికి తోడైంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా చెప్తున్నాయి. ఇవాళ భద్రతా బలగాల విజయం సాధించాయి, కానీ మోడీ మాత్రం అపజయమే కూడగట్టాడని చెప్పేసి కూడా ఏదైతే నేపథ్యంలో ఈ సమావేశంలో ఇలాంటి అన్ని అంశాలపై కూడా ప్రస్తావించి, అంతేకాకుండా ఏదైతే రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ప్రత్యేకమైన పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖకు సంబంధించి కూడా ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఒకవేళ ప్రత్యేక సమావేశం పెడితే ఏ విధంగా ఉంటుంటే ప్రత్యేక సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ఏంటి అనే అంశం పైన కూడా ప్రధానంగా తెలియదు. అంటే గతంలో కూడా మళ్ళీ ప్రెసిడెంట్ అయినప్పుడు ప్రత్యేక సమావేశాలు పెట్టాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు పెట్టలేదు కనుక ఇవాళ కూడా ఆపరేషన్ సింధూర్ సంబంధించి కూడా ప్రత్యేక సమావేశం పెట్టరా అనే విషయం కూడా ఉత్కంఠ ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురి సమావేశం పలు కీలక అంశాలకు తావిస్తుంది. భద్రతాపరమైన విషయాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు అంటే అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహించడం వల్లనే ఇవాళ అమెరికాకు తలొగ్గింది కేంద్ర ప్రభుత్వం, భారతదేశం అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురు కీలక అంశమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆపరేషన్ సింధూర్తో పాటు ఏదైతే విమర్శలు అంటే ప్రతిపక్ష పార్టీల వచ్చే విమర్శలపై సమావేశంలో కేంద్ర భద్రతా బలగాలకు ఇప్పటికే స్వేచ్ఛనిచ్చామని చెప్పేసి నరేంద్ర మోడీ సైతం మొన్న మీడియా సమావేశంలో చెప్పారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టాం, ఖచ్చితంగా మిజైల్స్ కావచ్చు అన్నిటి విషయంలో కూడా భారత ప్రభుత్వం ప్రయత్నం అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఈ కీలక సమావేశంలో చాలా కీలకమైన అంశాలు కూడా చర్చించినట్లు సమాచారం అందుతుంది. ప్రత్యక్ష రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో మరో కొత్త సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైట్, ఇవి ఇవాల్టి టాప్ 4 బ్రేకింగ్ న్యూస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.